ఏం ఆలోచిస్తున్నావులా? నువ్వు మేఘావేనా అని. నాకు అలాగే అనిపిస్తుంది, నేను మేఘానేనా అని. ఇంతలోనే ఎంత మార్పు కదా. నువ్వు చాలా మారిపోయావు. నేనంటున్నది నీ గురించి. ఓ అవును, బుల్లు నన్ను చాలా మార్చేసింది. నన్ను కూడా మరిపించేసింది. ఐఎమ్ సో అన్లక్కీలా. ఏమైంది మేఘ? రోహిత్ ని నమ్మి ఇండియా వెళ్ళాను. నన్ను టాప్ మోడల్ ని చేశానని, కాల్ గర్ల్ గా మార్చాలని చూశాడు. ఎలాగో తప్పించుకుని చెప్పినా తప్పగానే అర్థం చేసుకున్నాను. భారతీయత అంటే ఏంటో ఆ మట్టి మీద కాలు పెడితే గాని అర్థం కాలేదు. దట్స్ ఇండియా. ఇప్పుడేం చేద్దాం అనుకుంటున్నావు? అసలు మీరు పెళ్ళెందుకు చేసుకోవాలనుకుంటున్నారు? అదేం ప్రశ్న? మగాడన్నాక ఆడతోడు ఉండాలా, ఆడదన్నాక మగతోడు ఉండాలా? వీళ్ళిద్దరిది ఇసుకి చూడాలాగా ఎడతీలని బంధం మరే. నన్ను పెళ్లి చేసుకోవడానికి మీకున్న అర్హతలేంటి? 500 ఎకరాల ఆసావుని మీరు సంపాదించారా? ఆ ఛాన్స్ మాకెక్కిచ్చారమ్మా, మా తాతలు సంపాదించారు. ఇది 300 ఎకరాల కొబ్బరి తోట కూడా ఉంది. ఓహో, మీరు కొబ్బరికాయ వ్యాపారం చేస్తారా? ఒక సీజన్ లో ఎన్ని కాయలు దిగుమతి అవుతాయి? అదిగో మళ్ళీ అవకాశం నాకు ఇస్తారేంటి? మా నాన్న అన్నయ్య చూసుకుంటారు. మరి మీరేం చేస్తారు? ఈ ఆస్తిని ఎలా ఖర్చు పెట్టాలా అని బేంగతో ఉంటాను.